హాయ్, మీ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు బ్రైటర్ రేవతి ఛానల్. మీకు వినిపించబోయే కథ విలన్ ఎపిసోడ్ నెంబర్ 202. కథను రచించిన వారు నక్షత్ర గారు. ఇక కథలోకి వెళ్దాము. ఎంత త్వరగా మీ అన్నయ్యని పిలిపిస్తే అంత త్వరగా మీ అన్నయ్యకి, నీకు, మీ పిల్లల పెళ్లిళ్ళ ఖర్చులకి డబ్బు ఇచ్చి పంపిస్తాను అంది పూర్ణ. ఇదేంటి మేడం, కొత్తగా మాట్లాడుతున్నారు? మీరెప్పుడు నాకే కదా డబ్బు ఇచ్చేది, ఇప్పుడెందుకు మా అన్నయ్యని రమ్మంటున్నారు అని అంది జగదాంబ తడబడుతూ. అవును, ఎప్పుడూ నీకొక్కదానికే ఇస్తున్నాను, కానీ ఈసారి అలా ఇవ్వొద్దు అనుకుంటున్నాను. అందుకని మీ అన్నయ్యని రమ్మంటున్నాను. త్వరగా మీ అన్నయ్యని పిలిపించు అంది పూర్ణ. అది మేడం, మా అన్నయ్య ఇప్పుడు అందుబాటులో లేడు, ఏదో ఊరు వెళ్ళాడు. అందుకని డబ్బు నాకు ఇవ్వండి, నేను భద్రంగా తీసుకెళ్ళి మా అన్నయ్యకి ఇవ్వాల్సిన అమౌంట్ మా అన్నయ్యకి ఇచ్చేస్తాను అని అంది. అయితే మీ అన్నయ్య ఊరు నుండి వచ్చినప్పుడే ఇస్తాను. ఇప్పుడు వెళ్ళి మీ అన్నయ్య ఊరు నుండి వచ్చాక వెంట తీసుకునిరా అని అంది పూర్ణ. దేవుడా, ఈవిడేంటి నన్ను ఇలా ఇరకాటంలో పెట్టింది అని అనుకొని జగదాంబ కంగారు పడుతుంటుంది. యశ్వంత్తో పాటు ఆదిత్య కూడా వచ్చి జగదాంబని చూస్తూ, ఎవరివిడా, ఏంటి తను అంతగా కంగారు పడుతుంది అని అనుకున్నాడు. మీ అన్నయ్యని తీసుకురమ్మంటే మూగమొద్దులా అలా నిలబడ్డావేంటి అంది పూర్ణ కోపం తెచ్చుకుంటూ. అది మేడం, మా అన్నయ్య ఇక్కడికి రావడం కష్టం మేడం, అందుకే డబ్బు నాకివ్వండి, నేను వెళ్ళి మా అన్నయ్యకి ఇస్తాను అని అంది. నేను నీ చేతికి ఇవ్వు అని సూటిగా చెప్పింది పూర్ణ. అక్కడ జరుగుతున్నది యశ్వంత్కి పూర్తిగా అర్థమవుతున్నా ఆదిత్యకు మాత్రం ఏమీ అర్థం కావడం లేదు. పూర్ణ ఇవ్వను అనేసరికి జగదాంబ కోపం తెచ్చుకుంటూ, ఏంటి మేడం అలా మాట్లాడుతున్నారు? మా అన్నయ్యకి ఇచ్చే డబ్బు ఏదో నేను కాజేసినట్టుగా నేను ఇవ్వను అంటున్నారేంటి అని అంది. నువ్వు కాజేస్తున్నావని నేను అనలేదే, నువ్వెందుకు అలా తడబడుతున్నావు అంది పూర్ణ. అలా అనగానే తమాయించుకొని, ఇక లాభం లేదు, నేను ఇలా మెత్తగా ఉంటే కుదరదు, ఎదిరించో బెదిరించో అయినా ఈవిడ దగ్గర నుండి డబ్బు వసూలు చేయాలి అని మనసులో అనుకొని, ఇప్పుడు నాకు డబ్బు ఇస్తారా ఇవ్వరా అంటూ గొంతు పెంచింది. తను అలా గొంతు పెంచి డిమాండ్గా డబ్బు అడగటం చూసి ఆదిత్య ఆశ్చర్యపోతుంటే యశ్వంత్ కోపం తెచ్చుకుంటూ ఒక్కొక్క స్టెప్ దిగి కిందికి వస్తున్నాడు. ఇవ్వను అని ఆల్రెడీ చెప్పాను కదా, ఇంకెన్నిసార్లు అడుగుతావు అంది పూర్ణ. అయితే మీరు నాకు డబ్బు ఇవ్వకపోతే నా చెల్లెల చావుకి కారణమైన మిమ్మల్ని పోలీసులకి పట్టిస్తాను అని అంది. ఆమె బెదిరింపుకి యశ్వంత్ తన మీద ఇంకా కోపం పెంచుకుంటూ కిందికి వస్తుంటే తన మాటలు మాత్రం ఆదిత్యకి షాకింగ్లా అనిపిస్తుంటాయి. మర్యాదగా నేను అడిగే డబ్బు ఇస్తే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటారు, కాదు కూడదు అంటే నేను పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వస్తుంది అంది జగదాంబ. అవునా, నీకు ఎంత డబ్బు కావాలి అని అడిగింది పూర్ణ. ప్రతిసారి ఇమని చిల్లరలాగా అడుక్కోవడం ఎందుకు, ఒకేసారి పెద్ద మొత్తంలో అడుగుదాం, నా బెదిరింపుకి నేను ఎంత అడిగినా ఇచ్చి తీరాల్సిందే అని మనసులో అనుకొని, ఓ 10 కోట్లు ఇస్తే మీ మీద ఎటువంటి కేసు లేకుండా మౌనంగా ఉండిపోతాను. 10 కోట్ల రూపాయల్లో ₹1 తగ్గించి ఇచ్చినా నేను పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వస్తుంది అంటూ జగదాంబ చివరి మాటలు నాలుక మడత పడి రావడం లేదు. ఎందుకంటే తన కళ్ళ ముందు యశ్వంత్ కనిపిస్తున్నాడు. యశ్వంత్ తనని కల్లెర చేస్తూ వచ్చి తనకి ఎదురుగా నిలబడ్డాడు. యశ్వంత్ని చూడగానే జగదాంబ భయపడటం ఆదిత్య చూస్తూనే ఆదిత్య కూడా కిందికి వచ్చాడు. యశ్వంత్ని చూసి జగదాంబ గుటకలు మిగటం పూర్ణ కూడా చూస్తూ యశ్వంత్కి తనెందుకు భయపడుతుంది అని మనసులో అనుకుంది. యశ్వంత్ని చూడగానే జగదాంబకి రాకేష్ని చితకాబారటం గుర్తొచ్చి ఇంకా భయపడుతూ, ఇదేంటి ఇతను ఇక్కడ ఉన్నాడు అని అనుకుంది. అసలు ఎవరన్నయ్య ఈవిడ,
అమ్మను ఎందుకు బెదిరిస్తుంది అంటూ ఆదిత్య వచ్చాడు. ఆదిత్య మాటల్లో యశ్వంత్ ఎవ్వరు అనేది జగదాంబకి పూర్తిగా అర్థమయ్యి, వామ్మో, ఇతను ఈవిడ కొడుక, అంటే నేను ఏకంగా పులి బోన్లోకి వచ్చానన్నమాట. 10 కోట్లు దేవుడెరుగు, ముందు నేను ప్రాణాలతో బయటపడాలి అని అనుకొని భయపడుతూ ఏదో ఫోన్ వస్తుంది అనే వంకతో చేతిలో ఉన్న ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని, ఇప్పుడే వచ్చేస్తున్నాను, బయలుదేరుతున్నాను అని, నేను అర్జెంటుగా వెళ్ళాలి మేడం అంటూ అడుగులు బయట వైపుకి వేయబోతుంటే, ఆగో అంటూ యశ్వంత్ బేస్ వాయిస్తో గట్టిగా అరిచాడు. ఆ వాయిస్కి తన గుండె గబేలమని ఆటోమేటిక్గా తన అడుగులు అక్కడికి ఆగిపోయాయి. యశ్వంత్ కోపంగా ఆమెకు ఎదురుగా వచ్చి, 10 కోట్లు అడిగావు కదా, తీసుకువెళ్లకుండా వెళ్తున్నావేంటి అని అడిగాడు. జగదాంబ యశ్వంత్ని చూడగానే వణికిపోతూ, మీకు పుణ్యం ఉంటుంది బాబు, ఇది మీ ఇల్లు అని నేను అస్సలు అనుకోలేదు. నాకు 10 కోట్లు కాదు కదా, ఒక్క పైసా కూడా వద్దు, నన్ను ప్రాణాలతో వెళ్ళనివ్వండి అని అంది. తన మాటలకు యశ్వంత్ కోపంగా చూస్తుంటే పూర్ణ తన్ని అంతకంటే ఎక్కువ కోపంగా చూస్తూ, ఈ జగదాంబ మొదటి నుంచి నన్ను మోసం చేస్తూ వచ్చింది యశ్వంత్. ఈవిడికి ఇచ్చిన అమౌంట్లో ₹1 కూడా సంజు వాళ్ళ నాన్నకి చేరలేదంట. ఈ విషయం నాకు ఇవాళ సంజు గుడిలో కలిసి చెప్పింది అని అంది. అది విని జగదాంబ షాక్ అవుతూ, అమ్మో, ఈ విషయం నా మేనకోడల వరకు వెళ్ళిందా అని అనుకొని భయపడుతుంటుంది. సంజు గుడిలో కలిసింది అనగానే పూర్ణ వైపు యశ్వంత్ కూడా ఆశ్చర్యంగా చూస్తూ, ఈ టాపిక్ మీ ఇద్దరి మధ్య ఎందుకొచ్చింది అని అడిగాడు. భవానీ మరణానికి అసలు కారణం ఏంటో కనుక్కుందామని సంజు నన్ను గుడిలో కలిసింది. నేను ఉన్న విషయం అంతా సంజుకి చెప్పాను అంది పూర్ణ అపరాధ భావంతో. అన్ని విషయాలు సంజుకి తెలిసిపోయాయి అన్నమాట అని యశ్వంత్ మనసులో బాధగా అనుకున్నాడు. యశ్వంత్ ఆ బాధలో ఉండగానే జగదాంబ అక్కడి నుండి జారుకోవాలని చూస్తుంటే పూర్ణ తనకు అడ్డుపడి, ఎక్కడికి వెళ్తున్నావు? ఇన్నాళ్ళు నేను ఇచ్చిన డబ్బుతో మీ అన్నయ్య వాళ్ళ పిల్లలు సంతోషంగా ఉన్నారు అనుకున్నాను, కానీ నన్ను ఇంతగా మోసం చేస్తావా అంటూ జగదాంబ చంపన ఈడ్చిపెట్టి ఒక్కటి పీకింది. ఆ దెబ్బకి జగదాంబ గింగరాలు తిరుగుతూ చంప పట్టుకొని భయంగా చూస్తుంటుంది. నీకు ఇచ్చినవి సరిపోలేదని 10 కోట్లు కావాలా అంటూ పూర్ణ ఇంకొక చంప కూడా పగలకొట్టింది. తన్ని అలాగే కొట్టాలి అన్నట్టుగా యశ్వంత్ చూస్తుంటే ఆదిత్యకి మాత్రం ఇంకా ఏమీ అర్థం కావడం లేదు. ఇటు నన్ను అటు మీ అన్నయ్య వాళ్ళని మోసం చేయాలని అసలు నీకు ఎలా అనిపించింది అంటూ పూర్ణ ఇంకొక దెబ్బ కూడా కొట్టబోతుండగా, మీ కాలు పట్టుకుంటానమ్మా, నన్ను కొట్టకండి, దయచేసి నన్ను మన్నించండి అంటూ పూర్ణ కాళ్ళు పట్టుకుంది. ఛీ, లేవే అంటూ పూర్ణ చిరాగ్గా వెనక్కి జరిగింది. ఏదో బుద్ధి గడ్డి తిని డబ్బు కోసం ఆశపడ్డాను, ఇక నన్ను వదిలేయండమ్మా అని వేడుకుంది జగదాంబ. మళ్ళీ నా కంటికి కనపడకుండా వెళ్ళు, మీ అన్నయ్య ఇంటికి వెళ్ళి నన్ను ఇన్నాళ్ళు మోసం చేసినందుకు వెళ్ళి మీ అన్నయ్యకి చెప్పు అని అంది పూర్ణ. ఆ మాటలకి భయపడుతూ చూస్తుంటే, చెప్తావా లేదంటే నిన్ను పోలీసులకి అప్పచెప్పమంటావా అంది పూర్ణ. అమ్మో, పోలీసులకు వద్దు అంటూ లేచి నిలబడి, ఇక్కడ తీసుకున్న డబ్బు గురించి మా అన్నయ్యకి చెప్తాను, ఇంకా నన్ను వదిలేయండి అమ్మా అని వేడుకుంది. నువ్వు చెప్పకపోయినా సంజు మీ అన్నయ్యకి చెప్తుందని విషయాన్ని గుర్తు పెట్టుకొని మీ అన్నయ్య ఇంటికి వెళ్ళు అంది పూర్ణ. వాళ్ళ అన్న దగ్గరికి వెళ్ళి ఇవన్నీ ఒప్పుకోవటానికి భయపడుతూనే వచ్చిందే ఛాన్స్ అనుకొని యశ్వంత్ని భయంగా చూస్తూనే ఆ మాన్షన్ నుండి బయటపడింది. చేసిన తప్పుకి పూర్ణ కంటతడి పెట్టుకుంటూ ఉంటే భవానీ మరణం అంతా సంజుకి తెలిసినందుకు యశ్వంత్ ఇంకా బాధపడుతూ పైకి వెళ్ళిపోయాడు. పూర్ణ కంటతడి పెట్టడం ఆదిత్య చూస్తూ దగ్గరికొచ్చి, అసలు ఏమిటమ్మా ఇదంతా? ఇప్పుడు వచ్చిన ఆవిడ ఎవరు? ఆవిడికి నువ్వు డబ్బు ఎందుకు ఇస్తూ వచ్చావు?
అసలు వాళ్ళ చెల్లెల మరణానికి నువ్వు కారణమేంటి అని అడిగాడు. ఇంకా నేను చేసిన దుర్మార్గాన్ని దాచుకోలేను ఆదిత్య. నీకు కూడా అన్ని విషయాలు తెలియాలి అంటూ భవానీ గురించి పూర్ణ ఆదిత్యకి చెప్తుంటుంది. అది విని ఆదిత్య ఆశ్చర్యపోతుంటే అదే సమయంలో సంజు కూడా భవానీ మరణం గురించి స్వాతికి చెప్తుంటుంది. పక్కన రామ్నాథ్ గారు కూడా కూతురు చెప్పేది విని ఇంకా బాధపడుతుంటాడు. కొద్దిసేపటికి అంతా విన్న స్వాతిలో ఇంకా ఆవేశం పెరిగిపోయి, ఏంటక్క అసలు ఇదంతా? వాళ్ళ కుటుంబం ఎందుకు ఇంతగా మన కుటుంబం వెంట పడుతూ వచ్చింది అని అడిగింది. అదంతా మన కర్మ స్వాతి. కానీ భవానీ అత్త మరణం వంక పెట్టుకొని జగదాంబ అత్త పూర్ణ మేడం దగ్గర డబ్బులు వసూలు చేస్తూ వచ్చింది. అది విని భరించలేకపోతున్నాను అంటూ ఆ విషయం కూడా చెప్తుంటే ఆ విషయాలు ఏవీ తెలియని రామ్నాథ్ గారు షాక్ అవుతుంటారు. సంజు అంతా చెప్పి అసలు జగదాంబ అత్తకి అలా డబ్బు తీసుకోవాలని ఎలా అనిపించిందో నాకు అర్థం కావడం లేదు అంది. ఏంటి సంజన నువ్వనేది? జగదాంబ వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుందా అని ఆశ్చర్యంగా అడిగాడు రామ్నాథ్ గారు. మన పేరు చెప్పి కూడా మరీ తీసుకుందంట నానా అంది స్వాతి జగదాంబ మీద కోపంతో. అవును నానా, ఇదంతా గుడిలోనే తెలుసుకున్నాను అంది సంజు. నా చెల్లెలు డబ్బు కోసం ఇంతగా తెగపడుతుందని అసలు అనుకోలేదు అని రామ్నాథ్ గారు కోపంగా అనుకుంటూ ఉండగా, మావయ్య అంటూ రాకేష్ లగేజ్తో లోపలికి వచ్చాడు. ఈ ముగ్గురు జగదాంబ మీద ఉన్న కోపంతో రాకేష్ని చూస్తుంటారు. రాకేష్ కోపంగా ఉన్న వాళ్ళ ముగ్గురిని ఆశ్చర్యంగా చూస్తూ, ఏంటి స్వాతి అలా ఉన్నారు అంటూ దగ్గరికి వచ్చాడు. మీ అమ్మ ఏది రాకేష్ అని అడిగాడు రామ్నాథ్ గారు. ఎవరినో కలిసేది ఉంది, కలిసి వస్తానని చెప్పి ఎక్కడికో వెళ్ళింది మావయ్య, కాసేపట్లో రావచ్చు అన్నాడు రాకేష్. రావాలి, తన సంగతి చెప్పాలి అన్నాడు రామ్నాథ్ గారు కోపంతో. ఏమైంది మావయ్య, మా అమ్మ సంగతి చెప్పడం ఏంటి అని అడిగాడు రాకేష్. ఎందుకంటే జగదాంబ అత్తయ్య యశ్వంత్ వాళ్ళ అమ్మ దగ్గర నుంచి డబ్బు తీసుకుంటూ వచ్చింది కాబట్టి అంది సంజు. ఆ విషయాలు ఏవి తెలియని రాకేష్ ఆశ్చర్యపోతుండగా జగదాంబ భయపడుతూ నల్లిలాగా లోపలికి వచ్చింది. తనని చూడగానే ముగ్గురిలో ఇంకా కోపం పెరిగిపోతుంటుంది. దేవుడా, ఈ సంజన అప్పుడే నా గురించి అంతా తండ్రికి చెప్పిందని అర్థమైంది. ఇప్పుడు మా అన్నయ్య నుంచి ఎలా తప్పించుకోవాలో ఏంటో అని మనసులో అనుకొని పైకి వెర్రినవ్వు నవ్వుతూ, ఏంటన్నయ్యా ముగ్గురు అలా ఉన్నారు అని అడిగింది. మా సంగతి వదిలే అత్త, మీ రెండు చంపల మీద ఆ వాతలేంటి అని అడిగింది సంజు పూర్ణ కొట్టిందని అర్థం చేసుకుంటూ. అది అది అంటూ నీళ్లు మింగుతుంటే, ఆ పూర్ణమ్మ గారు నిన్ను 2 వాయించి పంపించింది కదా అంది స్వాతి. స్వాతి మాటలకు జగదాంబ కంగారు పడుతుంటే రాకేష్కు మాత్రం ఏమీ అర్థం కావడం లేదు. రామ్నాథ్ గారు కూడా కోపం తెచ్చుకుంటూ, తోడ పుట్టిన చెల్లెల మరణాన్ని అడ్డు పెట్టుకొని ఆ పూర్ణమ్మ దగ్గర డబ్బులు తీసుకోవాలని ఎలా అనిపించింది జగదాంబ అని అడిగాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. కథ నచ్చినట్టయితే దయచేసి లైక్స్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని ఎంకరేజ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. కథ నచ్చినట్టయితే దయచేసి లైక్స్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి.